ప్రభాస్ నేను చూసిన నీకు ఎక్కువ నచ్చిన సీన్ ఏంటిది కానీ డైలాగ్ డైలాగ్ అని ఏముందన్న ప్రభాసే బాగుంది అంతే ఏది పోయినా అది ఒకటి హైలైట్ మాకు. ప్రభాస్ ఉంది కాకపోతే ప్రభాస్ వచ్చినా ఇంకా హైలైట్ అయింది ఇంకా బ్లాక్ బాస్టర్ అంతే హిట్ బ్లాక్ బాస్టర్ అన్ని క్యారెక్టర్ హైలైట్ ఉంది. మోహన్ బాబు కానీ అక్షయ్ కుమార్ హైలైట్ ప్రభాస్ హైలైట్ నాకు నచ్చింది. మిగతా నార్మల్గా అంతా అంతే. భక్తి అంటే భక్తి లాగానే ఉంది సినిమా. కాకపోతే అక్షయ్ కుమార్ ప్రభాస్ నచ్చిన వాళ్ళు ఆ సినిమాలో అయితే పర్ఫెక్ట్. ఓన్లీ ప్రభాస్ నచ్చింది నాకు. అంటే నా మంచి మనోజ్ క్యారెక్టర్ ఓకే 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 ఓకే. మిగతా క్యారెక్టర్స్ ఎలా ఉన్నాయి? యా బాగుంది. చూపించారు ప్రతి ఒక్కటి అండ్ వాళ్ళు క్లియర్గా డిస్ప్లే చేశారు. ఇలా ఉంటే బాగుంటుంది అన్నట్టు కూడా వాళ్ళు డిస్ప్లే చేసి పర్ఫెక్ట్గా చూపించారు. అండ్ ప్రభాస్ అన్న క్యామ్ అయితే ఎక్సలెంట్. 18 minutes పక్కా ఉంటుంది అన్నది ఆసమ్. అండ్ మంచు విష్ణు అన్నది అయితే నెక్స్ట్ లెవెల్ అన్న. ఆయన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ క్లియర్లీ దీంతో అయితే చాలా బాగుంది. ఆ ట్రోల్స్ వేస్ట్ బ్రదర్, వేస్ట్ అన్న. ఇప్పుడు నేను ఓపెన్గా చెప్తున్నా, లైక్ నా ఫ్రెండ్స్లో చాలా మందిని అడిగా సినిమాకి రండి అంటే వాళ్ళు ఓపెన్గా అన్నారు ఏం వెళ్తాం రా టాక్ ఇన్నాక వెళ్దాం అన్నారు. ఇప్పుడు వాళ్ళు రిగ్రెట్గా ఫీల్ అవుతారు నేను చెప్పే రివ్యూ. చాలా బాగుంది ప్రతి ఒక్కటి ఎవ్రీథింగ్ ఈజ్ బాగుంది. అండ్ ఎక్కడ నాకు అంత లాగ్ అనిపించలేదు, ఎక్కడ నెగిటివ్ అనేది కనబడదు. చాలా బాగుంది మూవీ. ఎండింగ్ అయితే హార్ట్ టచింగ్ అంతే. వస్తాం 5/5 షూర్ డెఫినెట్లీ 5/5 పక్కా ఇస్తున్నాను. బాహుబలిలో ప్రభాస్ రావంగానే బాహుబలి అని నేను అనగానే జనాలు అందరూ మహేష్ మధ్య ఊగిపోయింది కదా. సినిమాల్లో కూడా రుద్ర అనగానే అసలు సినిమా థియేటర్లు మొత్తం చించేసుకున్నారు ఫ్యాన్స్ అయితే. స్లో ఏం లేదన్న, అది శివుడి గురించి కాబట్టి స్లోనే ఉండాలి. మరి అదేమన్నా యాక్షన్ మూవీ కాదు కదా. శివుడి గురించి కన్నప్ప తన భక్తి చూపెట్టుకోవడానికి మూవీ అంతే. సినిమాలో ప్లస్ ఏంటి మైనస్ ఏంటి? ప్లస్ మైనస్ ఏం లేదన్న, అంతా ప్లస్సే. యాక్టర్స్ ని ప్యాన్ లెవెల్ తీయడం మొత్తం ప్లస్. ఇంకేముంది? రొమాన్స్ ఏం లేదన్న, ఆ మాత్రం పెట్టకపోతే ఆడియన్స్ కి ఎలా కనెక్ట్ అవుతుంది? సీరియల్ అనుకుంటారు. ప్రభాస్ లేనప్పుడు కూడా బాగానే ఉందన్న. అందరు యాక్టర్స్ ఉన్నారు, మోహన్ లాల్ గారు ఉన్నారు, అక్షయ్ కుమార్ గారు ఉన్నారు, కాజల్ మేడం ఉన్నారు. అసలు యాక్టింగ్ అంటే మరి ఆయన డేట్స్ దొరకడే అదృష్టం. 30 minutes అంటే మామూలు విషయం అన్న. కన్నప్ప అయితే 3 ఇవ్వచ్చు అన్న. సూపర్ డూపర్ హిట్. 500 కోట్లు పక్కా కలెక్షన్ వస్తుంది. వస్తుంది అన్న, ప్యాన్ ఇండియా లెవెల్లో వస్తుంది పక్కా. విష్ణు అనేది 1500 దాకా మూవీ తీయాల్సిన అవసరం లేదన్న. ఎందుకంటే 500 కోట్లు వచ్చాయి కదా. చిన్న యాక్టర్ ఒక సినిమా తీస్తే 5 కోట్లు, 100 సినిమాలు తీయాలి, 500 కోట్లు రావాలని ఒక సినిమా తోటి కొట్టాడు విష్ణు. ఇంకేం చెప్తే ఇంతకంటే ఇంక చెప్పు. ఆలోచించండి, ఆయన మైండ్ బిజినెస్ మైండ్ విష్ణుది. సినిమా బాగుంది. ప్రభాస్ ఎంట్రీ దగ్గర నుంచి చాలా బాగుంది మూవీ. అండ్ అంత శివనామమే ఎక్కువగా ఉంది. ఫైనల్లీ సూపర్. క్యారెక్టర్స్ బాగున్నాయి. మన శివయ్యగా అక్షయ్ కుమార్ అండ్ రుద్రాగా ప్రభాస్ ఎంట్రీ దగ్గర నుంచి అదిరిపోయింది మూవీ. చాలా బాగుంది ఎక్సలెంట్. ఫైట్ సీన్స్, సాంగ్స్, లొకేషన్స్ అన్ని బాగుంది. బాగుంది. అప్పుడప్పుడు 2-3 సాంగ్స్ లో ఉన్నాయి అంతే. కానీ భక్తి మాత్రం శివ భక్తి మాత్రం చాలా బాగుంది. అంటే విష్ణు గారి యాక్టింగ్ గురించి ఏం చెప్తారు? చాలా మెచ్యూర్గా ఉంది. పర్లేదు. కొంచెం శివభక్తి ఎక్కువైనట్టు అనిపించింది. బట్ ఓవరాల్ గా అలానే ఉంటే బాగుంటుంది నాకు అనిపించింది. డిఫరెంట్ పెద్దగా ఏం లేదు. బట్ నాకు తెలిసి అయితే డిఫరెంట్గా ఉంది. కొంచెం డిఫరెంట్గా ఉంది. సినిమా మొత్తంలో హైలైట్ అంటే ఏం చెప్తారు? హైలైట్స్ అంటే ఏముంది, స్టోరీ బాగుంది. సినిమా మొత్తంలో ప్రభాస్ ఎంట్రీ దగ్గర నుంచి ఒక ½ an hour మూవీ బాగుంది. డివోషనల్ ఎలా ఉంది, శివుడి భక్తి ఎలా అని చాలా క్లియర్ గా చూపించారు. చాలా మంది పెద్ద పెద్ద యాక్టర్లు ఉన్నారు కదా, అంటే వాళ్ళందరి డామినేషన్ ఎవరి డామినేషన్ లేదండి, అందరిది ఈక్వల్. క్యారెక్టర్ కి ఎలా ఎంత ఇవ్వాలి అలా చూపించారు. చాలా బాగుంది. ప్రభాస్ ఇంట్రడక్షన్ చాలా బాగుంది. క్లైమాక్స్ కొంచెం అందరూ డివోషనల్ అయిపోతారు. చాలా డివోషనల్ అయిపోతారండి. శివుడి భక్తి 5/5. థ్యాంక్ యూ. మేడం, మూవీలో భక్తి కన్నా రొమాన్స్ ఎక్కువ చూపించారంటున్నారు, నిజమేనా? ఎంతవరకు
ఎంతవరకు చూపించాలో అంతవరకు ఉందండి, మళ్ళీ టూ మచ్ అయితే లేదు. ఓకే, మరి విష్ణు గారి యాక్టింగ్, చాలా బాగుంది. ప్రభాస్ గారు ఎంట్రీ ఇచ్చినప్పుడు ఎట్లా ఉండింది థియేటర్? దట్ వాస్ గూస్ బంప్స్. ఓకే, స్టోరీ మొత్తంలో హైలైట్ అంటే ఏం చెప్తారు? శివుడి భక్తి. విజువల్స్ బాగున్నాయి మేడం. యా, గ్రాఫిక్స్ 3 అవర్స్ బోర్ కొట్టింది. 3 అవర్స్ త్రీ అవర్స్ ఎక్కడ బోర్ కొట్టలేదండి. ప్రభాస్ సూపర్. ప్రభాస్ ఎంట్రీ అయితే వేరే లెవెల్. మోహన్ బాబు ముసలాయన మంచిగా చేయలే, ప్రభాస్ మంచిగా చేసిండు. విష్ణు ఏమైనా డాన్స్ మంచిగా లేదు, బాలే. ఓకే, సినిమా వన్ టైం చూడాలి. క్యారెక్టర్స్ మంచిగా ఉన్నాయి అంకుల్. ఇంకా రష్ బాగుంది, భక్తి కంటే ఎక్కువనే ఉంది. ఓకే, వన్ టైం చూడాలి. ఓకే, బోరేం కొట్టలే అంకుల్. జెర్సేపు వీడియో చూసినా, గేమ్ ఆడినా, టైం పాస్ బాగానే అయింది అంకుల్. ఓకే, వస్తుంది అంకుల్ టీవీ. ఓకే అంకుల్, బాయ్ అంకుల్. ఓకే, వన్ టైం చూడాలి. అక్షయ్ కుమార్ ఓకే అంకుల్, మంచిగా ఉండే ఆయన. మేకప్ ఎక్కువైంది ఆయనకి. బాగుంది బ్రదర్. ఏం నచ్చింది? కొంతమంది అంటే కామెడీ చేస్తారు. కామెడీ ఏం లేదు, ఇట్స్ ట్రూత్ ఫిల్మ్. అప్పుడు కృష్ణరాజు గారు చేశారు, ఇప్పుడు కృష్ణ గారు చేశారు. కంపారిజన్ అంటే చేయలేము, కానీ అప్పుడు ట్రెడిషనల్, ఇప్పుడు కొంచెం యూనిక్. ఇప్పుడు వాళ్ళకి, ఇప్పుడు పిల్లలకి కొంచెం అర్థం రీతిలో చెప్పారు. బట్ ఇట్స్ ఓవరాల్ గుడ్. లాస్ట్ 40 minutes అయితే ఎక్సలెంట్గా ఉంది. ప్రభాస్ గారు చింపేశారండి, చాలా బాగా చేశారు. అక్షయ్ కుమార్ గారు చాలా బాగా చేశారు. కాజల్, మోహన్ లాల్ అన్నీ కొన్ని గెస్ట్ క్యారెక్టర్స్ లాగా ఉన్నాయి, కానీ ఆల్ గుడ్. ఓవరాల్గా సినిమా ఈజ్ వెరీ గుడ్. ఏంటండి అంటే బేసిక్గా స్టోరీలోకి ఇన్వాల్వ్ చేయడానికి కొంచెం ఇనిషియల్ స్టోరీ అనేది ఇంపార్టెంట్ కదా, అది కొంచెం యాడ్ ఆన్ ఉంటుంది. బట్ ఓవరాల్గా గుడ్ మూవీ అండి. బాగుందండి, బాగున్నాయండి. ఓవరాల్ విష్ణుకి హిట్ వచ్చింది అనుకోవాలి. చాలా బాగున్నాయండి, చాలా బాగుంది. ఆ డివోషనల్ యా, అసలు కంప్లీట్ రొమాన్సే ఉంది. డివోషనల్ లాస్ట్ 1 hour 45 minutes అంతే. ఓకే, యా, ఫస్ట్ హాఫ్ అంతా వేస్ట్ అసలు. లాస్ట్ 1 hour కోసం మీరు ఫస్ట్ 2 hours బలి ఇచ్చుకుంటారంటే మూవీ చూడొచ్చు. లాస్ట్ 1 hour అయితే వర్త్ వాచ్. సో ఇప్పుడు ప్రభాస్ లేకపోతే మూవీ అసలు ఎవరు ఉండేవాళ్ళు కాదు, సగంలో వెళ్ళిపోయేవాళ్ళు. ఓకే, స్టోరీ అసలు ఏమీ లేదు. ప్రభాస్ రన్ టైం ఎంత ఉంటుంది? ½ hour ఉంటారు అనుకుంటా. యా, ½ hour. ప్రభాస్ గారు కాకుండా స్టార్ క్యారెక్టర్స్ కూడా ఉన్నాయి కదా, అందరివి కొంచెం కొంచెం టైమే ఉంది. ఎక్కువ హీరో అండ్ హీరోయిన్ అంతే, ఇంకెవరు లేరు సినిమాలో. మోహన్ లాల్ ది ఓన్లీ ఒక ఫైట్ కి వస్తారు, అది బాగానే ఉంటది. అది లాస్ట్ 1 hour స్టోరీ అయితే. సాంగ్ 2 hours బోర్ కొట్టింది, లాస్ట్ 1 hour బాగుంది. ప్రభాస్ వచ్చినప్పుడు హైప్ ఉంది చూడండి, అది చాలా బాగుంది. నేను ప్రభాస్ ఫ్యాన్ ఏం కాదు, బట్ ఆయన చూపించడం బాగుంది. యాక్టింగ్ ఆయన ఫస్ట్ హాఫ్ అంతా రొమాన్స్ లో అయిపోయింది, లాస్ట్ లో ½ hour ఏదైతే భక్తి చూపిస్తారో ఆ రోల్ బాగుంది. శివుడు సాంగ్స్ బాగున్నాయి, మధ్యలో హీరో హీరోయిన్ సాంగ్ చూడలేము, వద్దు. కన్నప్ప ఇప్పుడే కన్నప్ప చూడటం జరిగింది. అంటే గత కొన్ని రోజుల నుంచి కూడా అంతా కన్నప్ప మ్యానియానే కొనసాగుతుంది. అంటే ఈరోజు కన్నప్ప రిలీజా లేకపోతే మంచు విష్ణు ఒక ట్రోలింగ్ నుంచి విడుదలయ్యాడో కూడా అర్థం కావట్లేదు. అంటే యాక్టింగ్ అంత లెక్కన బాగుంది. ముఖ్యంగా లాస్ట్ ఒక 25 minutes ఒక ½ hour వరకు మాత్రం మంచు విష్ణు యాక్టింగ్తో చింపి పారేసాడని చెప్పొచ్చు. అంటే సినిమా మొత్తంలో చూసుకుంటే కూడా ఫస్ట్ 2 hours మాత్రం కొన్ని చాలా అన్వాంటెడ్ సీన్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్లో మాత్రం చాలా అన్వాంటెడ్ సీన్స్ ఎడిటింగ్ చేస్తుంటే చాలా బాగుండేది అనిపించింది. ప్రభాస్ ఎంట్రీ గూస్ బంప్స్ తెప్పించింది. సెకండ్ హాఫ్లో ఒక ½ hour తర్వాత ప్రభాస్ ఎంట్రీ ఉంది. ఒక ఉన్న 20-25 minutes కూడా మొత్తం ప్రభాస్నే చూపించారు. కెమెరామెన్ మొత్తం కూడా ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్స్ మాత్రం 20-25 minutes నాన్ స్టాప్గా చూపించారు. అదే సినిమాకి చాలా హైలైట్ అవుతుంది. ఇంకోటి లాస్ట్ ఒక 20-25 minutes మళ్ళీ విష్ణు డామినేషన్ కనపడింది యాక్టింగ్ తోటి. అంటే తను నాస్తికుడికి ఉండే ఒక హీరో చివరికి కన్నప్పగా, భక్త కన్నప్పగా, లార్డ్ శివకి భక్తుడుగా ఎలా మారాడు అనేది సినిమా కథాంశంగా చాలా బాగా చూపించాడు. ప్రభాస్ క్యారెక్టర్ కూడా ఏంటంటే నాస్తికుడికి ఉన్న ఒక విష్ణుని భక్తుడుగా, శివుడికి భక్తుడిగా ఎలా మార్చాడు, తన మోటివేషన్ ఎలా ఉపయోగపడింది అనేది. 3 hours దాదాపుగా ఫస్ట్ 1.5 hour ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా బోరింగ్ అనిపించింది. చాలా సీన్లు మాత్రం తీసేయాలనిపించింది. అసలు
మోహన్ లాల్ యాక్టింగ్ పెద్ద చెప్పుకోదో క్యారెక్టర్ లేదు. జస్ట్ 2-3 మినిట్స్ ఉన్నాడు అంతే. ఇంటర్వెల్ బ్యాగ్లో ఉంచాడు, తర్వాత మళ్ళీ వెళ్ళిపోయాడు. జస్ట్ ఏంటంటే ప్రతి ఇండస్ట్రీ నుంచి ఒకరు ఉంటే సినిమా ప్లస్ అయిద్దని ఉద్దేశంతోనే మోహన్ లాల్ తీసుకున్నాడు అని అనిపించింది తప్పితే పెద్ద చెప్పుకోదొక్క క్యారెక్టర్ అయితే లేదు. అక్షయ్ కుమార్ లార్డ్ శివగా అల్టిమేట్ సినిమా స్టార్టింగ్ అయితే అక్షయ్ కుమార్తో స్టార్ట్ అవుతుంది. లార్డ్ శివగా అక్షయ్ కుమార్ కూడా సెటిల్ పర్ఫార్మెన్స్ బాగుంది. కాజల్ అగర్వాల్ కూడా యాక్టింగ్ స్కోప్ ఉన్న పాత్రలు ఏం కాదు, యాక్టింగ్ స్కోప్ ఉన్న పాత్రలో ఒక ప్రభాస్ది, మోహన్ బాబుది, ఇంకోటి విష్ణుది ఓవరాల్కి మాత్రం సినిమా లాస్ట్ హాఫ్ అన్ అవర్ మాత్రం సినిమా కాపాడుతుంది అనిపిస్తుంది. ఫస్ట్ 2 అవర్స్ సినిమాలో చాలా మైనస్లు ఉన్నా సరే లాస్ట్ 1 అవర్ మాత్రం సినిమాని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తుంది అనిపిస్తుంది. బేబీని మిస్ అవుతాను నేను, అందులో నేనే చేశాను. చాలా బాగుంది మూవీ కూడా, చాలా బాగుంది. చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఫ్యామిలీతో కలిసి చూడొచ్చండి. రొమాన్స్ అంతా ఏం లేదు. మీరు వెళ్ళి మూవీకి వెళ్ళి చూసి చెప్పండి. రొమాన్స్ అంటే ప్రభాస్ గారు ఎంట్రీ వచ్చిన తర్వాత అయితే గూస్ బంప్స్ వస్తాయి. అసలు ఆ టైమింగ్ మనకు అసలు అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది. చాలా బాగుందండి. క్లైమాక్స్ అయితే సూపర్ ఉంది. లేదండి బోర్ ఏం లేదండి, సినిమా చాలా బాగుంది. మ్యూజిక్ బాగుంది, ఎక్సలెంట్ ఉంది సార్. చాలా బాగా చేశారు, చాలా బాగా చేశారు. అవును, ప్రభాస్ గారు వచ్చిన తర్వాత ఇంకా హైప్ అయిందండి, అది నిజమే. మేబీ అండి చెప్పలేను. డైరెక్టర్ ఉంటే ఏదైనా చేయించగలడు ఆర్టిస్ట్తో. సో ఈ సినిమా నేను చూసినంత వరకు అయితే మాత్రం మంచు విష్ణుని పనికిరాడు అన్నారు కదా, ఈ రోజు పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఒక్క సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఇలాంటి సినిమా కనుక ఖచ్చితంగా ఇంకొకటి పడితే ప్రభాస్కే గట్టి పోటీ ఇచ్చే రేంజ్లో అనిపించింది నాకైతే మాత్రం. నిజంగా లాస్ట్ క్లైమాక్స్ అయితే మాత్రం హాఫ్ అన్ అవర్ అయితే మాత్రం ప్రతి ఒక్కరికి కూడా గూస్ బంప్స్ వస్తే కంట తడి పెట్టుకున్నారు ప్రతి ఒక్కరు కూడా. లేదన్న అసలు ప్రభాస్ది అనుకున్నారు, కానీ నాకైతే ఇంటర్వెల్ తర్వాత ప్రభాస్ వస్తాడన్నారు, కానీ నేను సినిమా థియేటర్లోకి వెళ్ళి చూసినప్పటి నుంచి ప్రభాస్ కనపడ్డాడు అనిపించింది నాకు. అసలు ఫస్ట్ హాఫ్లో ప్రభాస్ అవసరంలా, ప్రభాస్కి మించిపోయినాడు విష్ణు యాక్టింగ్ చూస్తే మాత్రం వేరే లెవెల్. ఆ పర్సనాలిటీ, ఆ గెటప్, ఆ బాడీ, ఆ హైట్ ఈక్వల్ టు ప్రభాస్ అన్న, ఈక్వల్ టు ప్రభాస్. నిజంగా నాకైతే మాత్రం అన్న అసలు బోర్ లేదన్న, చాలా నీట్గా తీసుకొచ్చాడు. ఎక్కడ బోర్ కొట్టకుండా అసలు ఒకప్పుడు మనం సినిమాలు చూసాం శివుడి మీద కోపంతో ఉన్న వ్యక్తులు, సో తర్వాత శివుడిని ప్రేమిస్తే ఏ రేంజ్లో ప్రేమిస్తారు. అసలు నిజంగా చాలా నీట్గా తీసుకొచ్చారు, ఎక్కడ కూడా బోర్ లేదు. స్క్రీన్ ప్లే, మన విష్ణు అనే స్క్రీన్ ప్లే చాలా నీట్గా తీసుకొచ్చాడు. అసలు ఎక్కడ కూడా ఏమీ బోర్ లేకుండా చిన్నప్పుడు పిల్లాడి కాడి నుంచి అతను శివుడు భక్తుడయ్యి చనిపోయేంత వరకు కూడా చాలా స్క్రీన్ ప్లే మాత్రం మతిపోయిందన్న నాకైతే. అసలు నిజంగా మోహన్ లాల్ గారి క్యారెక్టర్ కానీ, మోహన్ బాబు గారి క్యారెక్టర్ కానీ, ప్రభాస్ గారి క్యారెక్టర్ కానీ, ప్రతి ఒక్క క్యారెక్టర్ వచ్చినప్పుడల్లా ఆ ఎలివేషన్స్ ఏవైతే ఉన్నాయో అసలు నిజంగా చాలా బాగున్నాయి. మోహన్ లాల్ గారు అయితే శివుడి క్యారెక్టర్లో చాలా బాగా చేశారు. నాకైతే మాత్రం ఒక్క క్యారెక్టర్ కదన్నా, ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా హైలైట్ అనిపించింది నాకైతే సినిమాలో. ఓకే అన్న, థ్యాంక్ యూ.